హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో సారీ, 2 డేస్ నుండి నెట్వర్క్స్ ఆ ఇష్యూస్ వల్ల వీడియోస్ చేయలేకపోయాను. రైట్, ఈరోజు ఫ్రైడే కదా, కంపల్సరీ అయిపోయింది మార్కెట్. మీకు ఒక యూస్ఫుల్ స్టాక్ గురించి చెప్పబోతున్నాను, అస్సలు మిస్ చేయొద్దు. ఫ్యూచర్లో మనల్ని మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశం, రిచెస్ట్ పర్సన్ చేసే అవకాశం ఉన్న స్టాకు అదేంటో చూద్దాం. మనందరికీ తెలుసు, ఫ్యూచర్లో హైడ్రోజన్ వెహికల్స్కి డిమాండ్ చాలా ఉంటుంది. సో ఆల్రెడీ ఇప్పటికే స్టార్ట్ అయినాయి. సో ఇటువంటి స్ట్రింగ్లో ఒక కంపెనీ అంటే చాలా 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 లోయెస్ట్లో ఉందన్నమాట. ఆ కంపెనీ లో ప్రైస్లో ఉంది అండ్ పెరగడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంది. సో ఆ కంపెనీ పేరే ప్రాజ్ ఇండస్ట్రీస్ అండి. మీ అందరికీ తెలుసు ప్రాజ్ ఇండస్ట్రీస్. సో దీని కరెంట్ మార్కెట్ ప్రైస్ 392 దగ్గర ఉంది. సో ఇది ఆల్ టైమ్, అంటే ఇది పెరిగితే, ఒకవేళ ఇప్పుడు ఇది పెరగడం కనుక స్టార్ట్ చేస్తే, సో 400 నుండి 400, 500, 600, 700, 800 వరకు, అంటే బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 800 వరకు ఇది పెరగడానికి చాలా స్కోప్ ఉందన్నమాట. 800 వరకు పెరగడానికి చాలా స్కోప్ ఉంది. దీన్ని చూసుకుంటే ఫండమెంటల్గా చాలా బాగుందండి. ఫండమెంటల్గా మంచి స్టాకు. నెట్వర్త్ పరంగా ఎక్సలెంట్గా ఉంది. నెట్వర్త్ పరంగా ఎవ్రీ ఇయర్ మంచి గ్రోత్ చూపెడుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా మంచి గ్రోత్ చూపెడుతుంది. సో కంపెనీ విషయానికి వస్తే ఇదేంటి అంటే, ఈ ఫాజుల్ బేస్డ్ సిస్టాన్ని ఇది చేస్తూ ఉంటుంది. అంటే మీకు క్లియర్గా చెప్పాలి అంటే, రీసెంట్గా ఇది 2G ఇథనాల్ ప్లాంట్ని కూడా పానిపట్ ఉంది కదా, పానిపట్లో స్టార్ట్ చేసింది. సో దీనికి ఏంటి అంటే, అండ్ ఇది ఇన్ఫినిటీ ప్లాట్ఫామ్స్లో ఇవి చేస్తుంటాయి. అంటే దాదాపు ఫ్యూచర్స్లో ఒక 1 మిలియన్ లీటర్స్ ఇథనాల్ని ఇది ప్రొడక్షన్ చేస్తాము అని చెప్పేసి దీనిపైన ఇది ఉంది. దీనికి రెగ్యులర్గా ఆర్డర్స్ మంచిగా వస్తున్నాయి. రిటైలర్స్, ప్రమోటర్స్, నాకు తెలిసి ఇంచుమించు రిటైలర్స్, ప్రమోటర్స్ ఒకే రేంజ్లో ఉన్న కంపెనీ ఇదే రండి. సో రిటైలర్స్ కానీ, ప్రమోటర్స్ కానివ్వండి, అండ్ ఎఫ్ఐఐలు కూడా ఎక్కువ ఉన్న కంపెనీ, వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అనమాట. అండ్ ఫ్యూచర్లో చాలా 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 డిమాండ్ ఉన్న కంపెనీ అండి. దీనికి ఫ్యూచర్ చాలా బాగుంది. సో ఖచ్చితంగా ఈ ప్రాజ్ ఇండస్ట్రీస్కి డిమాండ్ అయితే చాలా హైగా ఉంటుంది, మనందరికీ తెలుసు. సో ఈ ప్రాజ్ ఇండస్ట్రీస్ ఇథనాల్ మీద రీసెంట్గా ఎక్కువ ఈ బయోఫ్యూయల్స్ అంటారనమాట. బయోఫ్యూయల్స్, వీటి మీద, వీటి నుండి ఇథనాల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఈ ప్లాంట్స్ పానిపట్లో పెట్టడం, పానిపట్లో కూడా 1 మిలియన్ లీటర్స్ ఇథనాల్ని ప్రొడక్షన్ చేయాలి అంటే, సో ఇట్స్ అన్ ఫ్యూచరిస్టిక్ కంపెనీ అనమాట. ఖచ్చితంగా దీనికి మంచి డిమాండ్ ఉంది. అండ్ దట్టు మన దగ్గర స్టూడెంట్స్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో దీస్ ఆర్ ద వెరీ గుడ్ అండ్ ఫండమెంటల్కి బాగున్న స్టాకు. ఇప్పుడు అది హై నుండి లోకి వచ్చిన స్టాకు. సో అందుకే అట్లీస్ట్ ఇప్పుడు ఇది 392 దగ్గర ఉంది. 410, అట్లీస్ట్ 410 కనుక క్రాస్ అయింది అనుకోండి, మీరు బై చేయండి. బై చేస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు మంచి అవుట్పుట్ కనబడే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్యూచర్లో అంటే ఫ్యూచర్లో ఫాజిల్ ఫ్యూయల్స్కి ఉన్నంత డిమాండ్ ఇంకా వేరే ఏ సెక్టార్కి ఉండదు. హ్యూజ్ డిమాండ్ ఉంటుందండి. సో ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా హ్యూజ్ డిమాండ్ ఉంటుంది ఖచ్చితంగా. దీనివల్ల అంటే ఒకప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఇప్పుడు కనుక చూస్తే ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనాలి అంటే చాలా ప్రైస్ అవుతుంది అనమాట, హై కాస్ట్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇథనాలు, మీథేన్ ఇథనాల్ గురించి పెద్దగా పట్టించుకోకపోవచ్చు. బట్ ఫ్యూచర్లో మాత్రం వీటి డిమాండ్ చాలా హైగా ఉంటుంది. ఎందుకంటే యురేనియం లాంటి మెటీరియల్స్కి ఎలా అయితే డిమాండ్ ఉంటుందో, వీటికి కూడా ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉన్న, మంచి స్కోప్ ఉన్న ఇది ఉంది. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ అండి ప్రాజ్ ఇండస్ట్రీస్. బట్ దీనికి కావాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఎంట్రీ కరెక్ట్ బట్ కొంచెం పేషెన్సీ కావాలి అనమాట. కొంచెం కొంచెం ఓపిక అనేది కంపల్సరీ కావాలి. ఓపికతో కనుక వెయిట్ చేస్తే ప్రాజ్ ఇండస్ట్రీస్లో చాలా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకే ఆ, మన ఆ, మన ఛానల్ని ఫాలో అవుతున్న మన తెలుగు వాళ్ళందరూ ఖచ్చితంగా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అయితే ప్లాన్ చేసుకోండి. నేను దీన్ని
మీకు 1 మంత్స్కో పెరిగిద్ది, 1 మంత్ 2 మంత్స్లో ఖచ్చితంగా పెరిగిద్ది. ఎంత ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేసుకొని వెయిట్ చేస్తే మాత్రం చాలా మంచి రిటర్న్స్ వస్తుందండి. చాలా మంచి రిటర్న్స్ వస్తుంది, అవుట్పుట్ కూడా మీకు అంతే కనబడుతుంది. సో ఖచ్చితంగా చాలా హెల్ప్ అవుతుంది మీకు. సో చాలా హెల్ప్ అవుతుంది. ఇక నెక్స్ట్ కామెంట్స్కి వెళ్తే, సారీ అండి లాస్ట్ వీడియోలో వాయిస్ రాలేదు, మేము కొంచెం క్రాస్ చెక్ చేసుకోలేదు. ఆ, ఒక డౌట్ వీటిలో కూడా ఒక డౌట్ అడిగారు. ఆ, చెన్నారెడ్డి గారు ఒక్క డౌటు. చెన్నారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఐటీ షేర్స్లో మూవ్మెంట్ స్టార్ట్ అయింది, ఓఎఫ్ఎస్ పర్సిస్టెంట్ సిస్టమ్ బై చేయవచ్చా? 100% చేయొచ్చండి. సో ఎందుకంటే రీసెంట్గా జరిగిన కన్వర్సేషన్స్లో సో మోడీ గారితో మన ట్రంప్ గారు మాట్లాడుతున్నారు. ఒకవేళ ఈ ఇష్యూస్ గిట్గా ఇష్యూస్ క్లియర్ అయితే మళ్ళీ ఐటీ స్టాక్స్కి బజ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఐటీ యుఎస్లో ఎక్కువ ఐటీ ఉంటుంది, కానీ వాళ్ళకి కావాల్సిన ఎంప్లాయ్మెంట్ మొత్తం ఇండియా నుండి వస్తుంది. సో ఖచ్చితంగా ఇది అయితే ఐటీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయితే ఖచ్చితంగా ఫ్యూచర్ స్కోప్ ఉంటుంది. సో బ్రహ్మాండంగా ఇన్వెస్ట్ చేయొచ్చండి. సో మిగతా వాళ్ళు ఎవరు డౌట్ రాయలేదు. సో వాయిస్ రాలేదని రాశారు. సో ఆ ప్రాబ్లాన్ని మనం రెక్టిఫై చేస్తాం. సో సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఇంకొకటి మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటి అంటే, సో అక్టోబర్ 1న మనకి ట్రైనింగ్ అంటే, చాలామంది ఏంటి అంటే ట్రేడింగ్ అంటే తెలియక ఈవెన్ దో చాలామంది అమౌంట్ పోగొట్టుకుంటున్నారు. కొంతమంది సో ఇంకా ఏదో ట్రేడింగ్ చేయాలి అలవాటు పడిపోయి పోగొట్టుకుంటూ ఉంటున్నారు. సో అటువంటి వాళ్ళకి సో మనం ఈ స్టాక్ మార్కెట్ ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనింగ్ రెండు కండక్ట్ చేస్తున్నాం. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కండక్ట్ చేస్తున్నాం. సో ఇది టైము మీకు జనరల్గా విత్ లైవ్ ట్రేడింగ్ ఉంటుందన్నమాట. విత్ లైవ్ ట్రేడింగ్ 4 AM నుండి 9 AM నుండి 4 PM వరకు, ఇంక్లూడింగ్ క్లాసెస్తో కలిపి ఉంటుంది. సో ట్రేడింగ్ అయితే 9:15 to 3:30 ఉంటుంది. రిమైనింగ్ అవర్స్లో మన క్లాసెస్ ఉంటుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటుందండి. సో బ్యాచెస్ 12 to 1 ఒకటి, 7:30 to 8:30. ఓన్లీ ట్రైనింగ్ 5 మెంబర్స్కే ఉంటుంది. ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది. ఇది ఎవరైతే ముందు స్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సో మీరు ఇక్కడ వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగా ఉంటుందండి, నో డౌట్ అట్ ఆల్. ఫుడ్ అంటే మీకు ఏదో మిగతా వాళ్ళలాగా పెడతాం అనుకోవద్దు, మన ఇంట్లో మనం తినే ఫుడ్డే మీకు పెడతాం. అకామిడేషన్ కూడా ఫ్రీగా ఇస్తాం. సో ట్రైనింగ్ మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అన్నీ నేర్పిస్తామండి. 100% మీకు జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మోస్ట్లీ మీ ఫీజు కూడా మీరు ఇక్కడే గెయిన్ చేసుకుంటారు ట్రైనింగ్ పీరియడ్లోనే. సో ఫైనల్గా మీతో ఇక్కడ ప్రిడిక్షన్ చేపిస్తాం. ఒక్కటి మీకు కమిట్మెంట్ ఇస్తానండి, మీరు క్లాస్ కంప్లీట్ అయ్యే టయానికి యూట్యూబ్లో ఇప్పుడు కామెంట్స్లలో కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు కదా, అలా ఎవ్వరు ఏ క్వశ్చన్ అడిగినా మీ దగ్గర ఆన్సర్ ఉంటుంది. అంటే మీకు తెలియదు నాకు తెలియదు ఏ స్టాక్ గురించి అడుగుతారు, వాళ్ళు ఏ స్టాక్ గురించి అడిగినా మీరు ఆన్సర్ చెప్పగలరు. దానికి చెప్పలేకపోతే మీరు పే చేసిన పేమెంట్ ఏదైతే ఉందో అది రిటర్న్ ఇచ్చేస్తాము. సో ఇట్స్ నాట్ అబౌట్ ద పేమెంట్స్ అండ్ వాట్ ఎవర్ మేబీ. మనకేంటి అంటే మన కమ్యూనిటీ, తెలుగు కమ్యూనిటీ పెరగాలి, తెలుగు వాళ్ళు ట్రేడింగ్ నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో చేసేదే. అందుకే లిమిటెడ్ పీపుల్స్ 5 మెంబర్స్ని తీసుకొని పర్ఫెక్ట్ అయ్యేదాకా నేర్పిస్తాం. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్లో జాయిన్ అయ్యారనుకోండి, ఒక 20 days క్లాసెస్ విన్నారు. మీకు ఏదైనా పర్సనల్ ఇష్యూస్ వల్ల వినకపోతే మిమ్మల్ని నవంబర్ అంటే అప్కమింగ్ బ్యాచెస్లో కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఒక్క సింగిల్ రూపీ కూడా ఎక్స్ట్రా తీసుకోమండి. దాని తర్వాత మీకు తెలుసు మనం ఇచ్చే ప్రిడిక్షన్స్ అవి ఎలా ఉంటాయో, ఆ ప్రిడిక్షన్ గ్రూప్లో మిమ్మల్ని లైఫ్ లాంగ్ ఫ్రీగా పెట్టి ప్రిడిక్షన్స్ ఇస్తాం. వేరే వాళ్ళు ఏంటంటే పేమెంట్ చేసి ఉంటారు. మన దగ్గర కోర్స్ నేర్చుకున్న స్టూడెంట్స్కి అయితే లైఫ్ లాంగ్ ఫ్రీ అండి. సో దాన్ని ప్లాన్ చేసుకోండి. దాన్ని ప్లాన్ చేసుకొని ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ 9505003433, ఈ నెంబర్కి అమౌంట్ అంటే ఫోన్ చేసి లేదంటే 5,000 అమౌంట్ పే చేసేసి స్లాట్ బుక్ చేసుకోండి. సో స్లాట్ బుకింగ్కి ఇట్స్ నాట్ అబౌట్ ద అమౌంట్, నో నీడ్ ద అబౌట్ అమౌంట్ గురించి కాదు. సో మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో కీప్ వాచింగ్ అంటిల్, టేక్ కేర్, బై, జై హింద్. హలో. భయ్యా.
अरे तू अकाउंट डिटेल्स दे लोगों ने अकाउंट डिटेल्स दे लोगों ने दे लोगों ने मदी डोमनी का अरे माँ मदी डोमनी हाँ अब बैंक बैंक की करा है जिला मोटर सब है